అల్లావుద్దీన్ అద్భుత దీపం. బీదవాడైన ఒక యవ్వనస్తుడు అల్లావుద్దీన్కు ఒకసారి అడవిలో ఒక దీపం కనిపించింది. అది మురుగ్గా ఉండడం చూసి శుభ్రపరచడానికి దాన్ని అతను రుద్దాడు. అలా చేయగానే అందులోంచి పొగ, దానితో పాటు ఒక పెద్ద భూతం రావడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. భయపడకండి యజమాని, నేనొక భూతాన్ని. నేను మీకు సహాయం చేస్తాను. చెప్పండి, ఏం చేయమంటారు? ఈ భూతాన్ని ఎలా నమ్మను? దీన్నే అడుగుదాం. నాకు ఆకలేస్తుంది, భోజనం సిద్ధం చేయగలవా? అలా అన్న వెంటనే అతని ముందు ఎన్నో రకాల వంటలు ప్రత్యక్షమయ్యాయి. అతను ఆశ్చర్యపోయాడు. అయినా ఆ భూతాన్ని ఇంకా పరీక్షించాలనుకున్నాడు. మా ఇల్లు చాలా చిన్నది, ఓ పెద్దిల్లు కట్టించగలవా? అతని చిన్న ఇల్లు వెంటనే రాజభవనంలా మారిపోయింది. ఈ భవంతి బాగుందా, లేక మరింత పెద్దది కావాలా? అద్భుతంగా ఉంది. కృతజ్ఞతలు భూతమా. అది నా కర్తవ్యం యజమాని. అల్లావుద్దీన్ సంతోషంగా తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఒకరోజు రాజకుమార్ని పెళ్లి చేసుకోవాలన్న కోరికను తల్లికి తెలియచేశాడు. రాజుగారి ఈ వివాహానికి ఒప్పుకోరేమో, అయినా ప్రయత్నిస్తాను. రాజుగారికి ఏదైనా కానుక తీసుకువెళ్లాలిగా. అల్లావుద్దీన్ దీపాన్ని రుద్దుగానే భూతం ప్రత్యక్షమైంది. చూడు భూతమా, రాజుగారిని మెప్పించేదేదైనా నాకివ్వు. అలాగేనయ్యా, ఇదిగోండి. రాజుగారు ఎన్నడూ చూడని విలువైన వజ్రాలు, వైఢూర్యాలు కలిగిన ఈ పళ్ళాన్ని ఆయనకివ్వండి. అల్లావుద్దీన్ తల్లి వాటిని రాజుగారికిచ్చింది. వాటిని చూసి రాజుగారు ఆశ్చర్యపోయి అన్నారు, ఇంకో 40 పళ్ళాలను గాని నువ్వు ఇవ్వగలిగితే నీ కుమారుడికి నా కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తాను. అల్లావుద్దీన్ తల్లి విచారవదనంతో ఇంటికి తిరిగి వెళ్లి రాజుగారి కోరికను గురించి చెప్పింది. వెంటనే అల్లావుద్దీన్ దీపాన్ని రుద్దగానే భూతం ప్రత్యక్షమైంది. యజమాని, ఆజ్ఞ ఏమిటో చెప్పండి. నాకు 40 పళ్ళాల నిండా వజ్ర వైఢూర్యాలు కావాలి. అలాగా, ఇవిగో తీసుకోండి యజమాని. అల్లావుద్దీన్కి కావలసినవన్నీ ఇచ్చి భూతం సహాయం చేసింది. అప్పుడు అల్లావుద్దీన్ రాజుగారు కోరిన వజ్రవైఢూర్యాలనిచ్చి రాకుమార్ని పెళ్లి చేసుకున్నాడు.